నిత్య యవ్వనంగా ఉండాలంటే పాటించాల్సిన ఆరోగ్య సూత్రాలు. 2 పూటల పచ్చి ఉల్లిగడ్డతో మజ్జిగ అన్నంలో తినేవారు ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఉదయం నిద్ర లేవగానే పరగడుపున 2 లేదా 3 గ్లాసుల గోరువెచ్చని నీటిని సేవించాలి. సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. రోజుకు కనీసం 15 నిమిషాలు యోగాసనాలు లేదా వ్యాయామం చేయాలి. రోజుకి ఒక యాపిల్ తినడం వలన డాక్టర్ అవసరం ఉండదు అంటారు. రోజుకి ఒక తులసి ఆకు తినడం వలన క్యాన్సర్ రాకుండా ఉంటుంది. రోజుకి ఒక గ్లాసు నిమ్మరసం తాగితే శరీరంలో ఉన్న కొవ్వు కరిగిపోతుంది. రోజుకి 3 లీటర్ల నీటిని తాగితే రోగాలు దరిచేరవు. త్రాగే నీటిలో కాస్త సోంపు కలుపుకొని తాగితే శరీర బరువు తగ్గే అవకాశం ఉంది. నీళ్ళలో నానబెట్టిన ఖర్జూరాలను రోజుకు పరగడుపున 2 లేదా 3 తినడం వలన శరీరంలో కొవ్వును తగ్గిస్తుంది. అలాగే ఎముకలను దృఢపరుస్తుంది. నాడీ వ్యవస్థను బలోపేతం చేస్తుంది. రక్తాన్ని శుద్ధి చేసి శరీరానికి కావలసిన ఐరన్ను ఇస్తుంది. రోజు 2 అరటి పండ్లు తింటే 90 నిమిషాల పాటు వ్యాయామం చేసేంత శక్తి వస్తుంది. ఆహారంలో వెల్లుల్లిని క్రమం తప్పకుండా తీసుకుంటే ఎముకల బలం తగ్గదు. ప్రతిరోజు భోజనం తర్వాత కొద్దిగా బెల్లం ఆహారంగా తీసుకోవడం వలన జీర్ణశక్తితో పాటు రక్తం కూడా వృద్ధి చెందుతుంది. వారానికి 2 లేదా 3 సార్లు బీట్రూట్ని తినడం వలన కొత్త రక్తం ఏర్పడుతుంది. రోజు 2 అంజీర పండ్లను భోజనానికి ముందు తీసుకుంటే రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి. అల్లం రసంతో కాస్త తేనె కలుపుకొని తింటే రక్తం శుభ్రపరచును. ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వలన గుండె జబ్బులు, పక్షవాతం, కిడ్నీలో రాళ్ళు, ఎముకల తత్వం కోల్పోవడం, ఊబకాయం వంటి సమస్యలు వేధిస్తాయి. ఉసిరి లేదా త్రిఫలాలతో కూడిన నీటిని రోజు తాగండి. వారానికి ఒకరోజు ఉపవాసం చేయండి. ఉపవాసం చేసే సమయంలో నీరు లేదా పండ్లను మాత్రమే సేవించండి. భోజనంలో పులుపు, మసాలాలు, మిర్చి, వేపుడు, చక్కెర వంటి పదార్థాలకు దూరంగా ఉండండి. భోజనం చేసే సమయంలో మౌనంగా ఉండాలి. తీసుకునే ఆహారంలో పండ్లు, కూరగాయలు, మొలకెత్తిన గింజలు వంటివి ఉండేలా చూసుకోవాలి. రోజుకు 2 పూటల ఉదయం మరియు రాత్రి పళ్ళు తోముకోవాలి. రాత్రి ఎక్కువసేపు మేల్కొనవద్దు. దీనివలన ఆరోగ్య సమస్యలు వస్తాయి. మానసిక ఒత్తిడికి దూరంగా ఉండండి. ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.